ధర్మపీఠం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో మాజీ జిల్లా న్యాయమూర్తి, సుప్రీంకోర్టు న్యాయవాది నేరెళ్ల మాల్యాద్రి గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్, భారత రాజ్యాంగం ద్వారా జాతీయ సమగ్రతను రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధించడం కోసం తెలుగు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయా? కృషి చేస్తే ఆ కృషి ఫలిస్తుందా? దీని మీద మీ అభిప్రాయం. నమస్కారం అండి. ముందుగా మీ ఛానల్ ప్రేక్షకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభిమానాలు, సుస్వాగతాలు. ఇది చాలా ముఖ్యమైన విషయం, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం. ఇప్పుడు భారత రాజ్యాంగం అంటే ముఖ్యంగా అసలు రాజ్యాంగం అంటే ఏంది అనేది ముందు తెలుసుకోవాలి. రాజ్యాంగం అనేది ఒక దేశంలోని ప్రజలు, పాలకులు, పాలనా యంత్రాంగం ఈ మూడు కూడా పాటించే అత్యున్నత నియమావళి, చట్టం, ప్రాథమిక శాసనం లేదా మౌలిక శాసనం. అసలు రాజ్యాంగం గురించి మొట్టమొదట ప్రతిపాదించింది, ప్రపంచంలో ఈ భావాన్ని తీసుకొచ్చింది అరిస్టాటిల్. ఇది ప్రభుత్వం గురించి, ప్రభుత్వ విభాగాల గురించి, ప్రభుత్వ పనితీరు గురించి, ప్రభుత్వ లక్ష్యాల గురించి మనకు తెలుపుతుంది. ఈ విధంగా చూస్తే ప్రప్రథమంగా ప్రపంచంలో బ్రిటిష్ రాజ్యాంగం, మరి మన దేశ రాజ్యాంగానికి సంబంధించి ముఖ్యంగా క్యాబినెట్ మిషన్ 1946లో అది ఏర్పాటు చేయడం జరిగింది. లార్డ్ క్లిమిట్ అట్లీ లేబర్ పార్టీ బ్రిటన్లోని అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వాలనే ఉద్దేశంతో ఓ క్యాబినెట్ మిషన్ 1946లో భారత్ తీసుకొచ్చింది. దీనిలోని సభ్యులు లార్డ్ ఫెలక్, లారెన్స్, సాస్టర్ క్లిష్ మరియు అలెగ్జాండర్ వీళ్ళందరూ కలిసి సిఫార్సులు చేశారు. 1946 జూన్ జూలైలో రాజ్యాంగ పరిషత్తుకి ఎన్నికలు నిర్వహిస్తారని, ఆ ఎన్నికైన రాజ్యాంగ సభ్యులు రాజ్యాంగాన్ని రూపొందిస్తారని, పిదప స్వాతంత్రాన్ని అందజేస్తారని చెప్పి ఈ కమిటీ పేర్కొంది. తర్వాత ఈ చట్టం రూపొందించడానికి మూలాధారము మౌంట్ బాటన్ ప్లాన్, భారత స్వాతంత్రపు బిల్లు భారత పార్లమెంట్లో జూలై 5వ తారీఖు నాడు 1947లో ప్రవేశపెట్టారు. బ్రిటిష్ పార్లమెంటు ఈ బిల్లును 15 జూలై 1947 ఆమోదించింది. బ్రిటిష్ రాణి ఈ బిల్లుకు 18 జూలై 1947 ఆమోదం ఇచ్చారు. ఆగస్టు 15, 1947 నాడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. మరి ఈ చట్టం భారతదేశం జాతి విభజన ప్రకారం భారత్ మరియు పాకిస్తాన్ యూనియన్లుగా విభజించబడింది. ఈ సంస్థలకు ఏ యూనియన్లోనైనా చేరే అవకాశము కల్పిస్తూ తనకు తాము స్వతంత్రంగా ఉండే అవకాశం కూడా చేసింది. ఆ విధంగా మనకు భారతదేశంలో మరి రాజ్యాంగం అనేది ఏర్పడింది. మరి ఇట్లా ఏర్పడిన రాజ్యాంగం గురించి ఒక్క మాట చెప్పాలంటే, మరి జస్టిస్ కూలీ చెప్పిన ప్రకారం A constitution is the fundamental law of the state, containing the principles upon which government is founded, regulating the division of the sovereign powers and directing to what persons each of these powers is to be confided and the manner in which it is to be exercised. So, majority of the countries lo ee basic document constitution anedi mari sovereign powers toti గవర్నమెంట్ ఏర్పడితే ఆ ఫండమెంటల్ లాని మరి ఏ విధంగా నేషనల్ సెక్యూరిటీకి పొందేందుకోసం ఉపయోగపడుతుంది, చేస్తున్నారు అని చూస్తే మనకు ముఖ్యంగా ఆర్టికల్ 19 to 22 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ని రైట్ టు ఫ్రీడమ్ అని చెప్పి మనం చెప్పచ్చు. మరి ఏకే గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ దగ్గర నుంచి మనం చూసుకుంటూ పోతే అనేక తీర్పుల వల్ల ఈరోజు రాజ్యాంగం మీద మనకు ఒక అవగాహన అనేది వచ్చింది. అంటే ఆర్టికల్ 19లో మనకు ఫండమెంటల్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటే మాట్లాడే స్వాతంత్రం ఉంది, కానీ మాట్లాడే హక్కు లేదండి. చాలామంది లూజ్గా మాట్లాడే హక్కు అంటారు, కానీ మాట్లాడే స్వాతంత్రం అనే హక్కు కలిగి ఉన్నాం మనం, మాట్లాడే హక్కు కాదు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో
మాట్లాడే హక్కు ఉందనుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అది పొరపాటు జరుగుతుంది. దాని మీద అనేక రిస్ట్రిక్షన్స్ పెట్టచ్చు. 19 క్లాస్ 2 to 6 కింద ఏ సందర్భాల్లో ఏ రిస్ట్రిక్షన్స్ పెట్టచ్చు అనేది మనకు ఉంది. అయితే రీజనబుల్గా ఉండాలి ఆ రిస్ట్రిక్షన్స్. ఇంకా అనేకమైనటువంటి కండిషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఈ ప్రాథమిక హక్కులు అనేవి ఒక వ్యక్తి యొక్క స్వాతంత్రానికి లేదా దాన్ని ద్వారా అతను ఆనందం పొందేదానికి మూల స్తంభాలు. రాజ్యాధికారానికి రాజ్యాంగం విధించిన పరిమితులే పౌర హక్కులు. రాజ్యాధికారానికి రాజ్యాంగం విధించిన పరిమితులు, ఆ పరిమితులే పౌర హక్కులు. కాబట్టి పౌర హక్కులు మనకు తెలిసినప్పుడు ఆ పౌర హక్కుల్ని జాగ్రత్తగా మనం వాడుకుంటుంటే ఇబ్బంది లేదు. వాటిని మిస్యూజ్ చేస్తేనే నేషనల్ సెక్యూరిటీ కూడా లేదా ఇంటర్నేషనల్ సెక్యూరిటీ కూడా ఇబ్బంది అనేవి వచ్చింది. ఈ హక్కుల ద్వారా మరి ప్రజానికానికి రక్షణ కల్పించాం. అయితే జన జీవితాల్లో అన్యాయంగా మరి రాజ్యం సావరిన్ పవర్స్ తోటి జోక్యం చేసుకొని భావ ప్రకటన స్వేచ్ఛ లాంటి అనేది లేకుండా మరి రాజ్యాంగం చేస్తున్నప్పుడు దానికోసం అనేక పోరాటాలు జరుగుతాయి. తమ ఆశలు ఆశయాలని మంచి స్వాదం ద్వారా విజయాన్ని పొందేందుకోసం వాటిని నెరవేర్చుకునే దానికోసం ఈ రాజ్యాంగంలో కల్పించినటువంటి అనేక హక్కులు, రైట్ టు ఫ్రీడమ్ అని అన్నాం, ఆర్టికల్ 19 to 22 ఇవి మనకున్నాయి. అయితే సామాజిక సౌభృత్వాన్ని జాతీయ సమగ్రతని దహించి వేసే విధంగా ద్వేషపూరిత వాక్యాలు చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. అలా చేసేవాళ్ళు గనక ఎవరైనా వాళ్ళు మిస్యూజ్ చేసినప్పుడు దాన్ని అరికట్టే దానికోసం వాళ్ళు యథేచ్ఛగా దీన్ని చేస్తుంటే అలాంటి తప్పుడు వ్యక్తుల మీద కేసులు పెట్టండి అని సుప్రీంకోర్టు, అది కూడా సుమోటోగా కేసులు పెట్టండి అని అన్ని పోలీస్ వాళ్ళకి కానీ రెవెన్యూ వాళ్ళకి కానీ అందరికీ ఆర్డర్స్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే విద్వేష నేరాల కట్టడిలో ఎవరైనా అలక్ష్యం చేస్తే, కేసులు పెట్టేది కూడా చేయకుండా చేస్తే దాని మీద కోర్టు ధిక్కరణగా పరిగణిస్తాము అని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. అయితే కూడా ఈ సంగతిని సుప్రీంకోర్టు ఎన్ని మార్లు చెప్పినా, తాజాగా మొన్న కూడా చెప్పినా కూడా తమ మాటలు రాతలతో విద్వేష జ్వాలలను లేకపోతే అగ్ని పుట్టిస్తున్నారు, ఎగదోస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని కూలదోస్తున్నారు. మరి ఇలా తీవ్రంగా కలవరబెట్టే వీటి మీద రెండు రాష్ట్రాల్లో తగు చర్యలు ఎందుకు తీసుకోవటం లేదు, లేదా తీసుకుంటే అవి ఫలిస్తున్నాయా లేదా? మరి ప్రభుత్వాలను విమర్శించడం, ఎవరి అభిప్రాయాలను వాళ్ళు చెప్పుకోవటం అనేది రాజ్యాంగ రీత్యా ప్రతి వాళ్ళకి ఉన్నటువంటి స్వాతంత్ర హక్కు. అది ప్రజాస్వామ్యంలో మౌలిక లక్షణాలు ఉన్నాయని చెప్పేదానికి ఈ హక్కులు ఉండటమే ప్రధానమైనటువంటి విషయం. అయితే ఈ ముసుగులో మాకు హక్కులు ఉన్నాయనే ముసుగులో కులమత ప్రాంత భాష లేకపోతే కులమత కాకుండా ఆర్థికంగా కూడా పలుకుబడి కలిగిన వాళ్ళు, జాతి పరంగా పలుకుబడి, కులమత జాతి ధన భేదాలు లేకుండా ఉండాల్సిన ఈ పరిస్థితుల్లో వీటిని వాడుకొని వాటికి ఆ భేదాలకు వంతపాడుతూ మరి ప్రజల మధ్య ఒక శత్రుత్వం లేదా ఒకరిని ఎగేసి వాళ్ళ ద్వారా ఇంకోరి మీద ఒక పోరాటం చేసేటువంటి ఒక రాజకీయంగా లబ్ధి పొందడానికి చేసే ప్రయత్నాలు అనేక విధాలుగా చేస్తూనే ఉన్నారు. మరీ ముఖ్యంగా స్వార్థ ప్రయోజనాల కోసం కానీ, ఎలక్షన్స్ అప్పుడు కానీ అమానవీయ మూకదాడులు, సామాజిక అభద్రతకు కారణాలు అయ్యే విధంగా పార్టీలు చేస్తున్నాయి. అల్పసంఖ్యాక వర్గాలపై విద్వేషాన్ని విరజిమ్మిన ఉదంతాలు
పోయిన సంవత్సరం చూసుకుంటే చాలా ఉన్నాయట. ముఖ్యంగా పోయిన సంవత్సరము ఇండియా హెడ్ ల్యాబ్ ఇచ్చినటువంటి ఒక సర్వే ప్రకారం 668 రిజిస్టర్ అయ్యాయంట. మహారాష్ట్ర, యూపీ, హర్యానా, ఉత్తరాఖండ్, కర్ణాటక, గుజరాత్, 2 తెలుగు రాష్ట్రాలు ఇవన్నీ చూస్తే ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. ఏపీలో అయితే గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో 2 పార్టీలుగా చెందిన వాళ్ళు, ముఖ్యంగా తెలుగుదేశం, లేకపోతే కాంగ్రెస్, వైసీపీ, మళ్ళా మన పవన్ కళ్యాణ్ గారి పార్టీ, ఎన్ని పార్టీల్లో ఉన్నవాళ్ళు అనేక సందర్భాల్లో ఈ మధ్య తిరుపతి లడ్డూ విషయం సంబంధించి కూడా ఎట్లంటే అట్లా మాట్లాడేశారు. ఉన్మత్త ప్రలాపనను ప్రజాస్వామ్యాన్ని కించపరిచే విధంగా, లేకపోతే ప్రజాస్వామ్యం అనేది లేనట్టుగా చేసే విధంగా, దాన్ని పరిహాసం చేసే విధంగా అనేక విభేదాలు జనం మధ్యలో వచ్చే విధంగా మాట్లాడటం జరిగింది. అయితే ఈ 2 రాష్ట్రాల్లో అనేక సందర్భాల్లో అటు కోర్టులు కానీ, పోలీసు వాళ్ళు కానీ, రెవెన్యూ వాళ్ళు కానీ ఈ విద్వేష నేరాలని తగ్గించేందుకోసం అనేక చర్యలు చేపట్టారు. కానీ ఫలితం లేదు. దానికి కారణం ఏంటంటే దర్యాప్తులో అనేక విధాలుగా జాప్యం జరుగుతుంది. కేసు రిజిస్ట్రేషన్ చేసే దాంట్లోనే జాప్యం జరిగితే, దర్యాప్తులో జాప్యం జరిగితే ఇక మరలా చేయకుండా ఎలా ఉంటారు? చేస్తారు. మళ్ళా చట్టబద్ధమైన పాలన, ఆదర్శమైన పాలన ఉండాలంటే అసలు ప్రివెంటివ్గా మెజర్స్ తీసుకోవాలి. ఆ ప్రివెంటివ్గా మెజర్స్ తీసుకోనందువల్ల అనేక కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు అనేవి వస్తున్నాయి. ఒకవేళ ప్రివెంటివ్గా తీసుకోలేకపోతే చట్టబద్ధ పాలనలో కేసుల్ని వెంటనే రిజిస్టర్ చేసి త్వరితగతి న్యాయం అందేందుకోసం మరి నేరాల్లో దర్యాప్తులో లేట్ లేకుండా చేయాలి. మరి అలా జరగడం లేదు. ఇప్పుడు ఎన్నికల భ్రష్టాచారాల్లో ప్రజా ప్రాతినిధ్యం చట్టం అనేది ఉంది. ఆ చట్టాన్ని కూడా పరిహాసం చేసేస్తున్నారు. ఎన్నికల సందర్భంగా ఏ చేసైనా సరే అధికారంలో రావడానికి ఎవరంటే వాళ్ళు ఎట్లంటే అట్లా మాట్లాడేసి విష వ్యాఖ్యలతో ఓట్లను పొందేసి అధికారంలోకి వస్తున్నారు. మరి వాళ్ళని అరికెట్టేది ఎవరు? వాళ్ళని ఆపేది ఎవరు? ఏడిఆర్ అనే ఒక సంస్థ చేసిన సర్వే ప్రకారం 107 కేసులు మరి ఎన్నికలప్పుడు శాసనసభ్యులపై ఈ విద్వేషానికి సంబంధించి కేసులు వచ్చినాయంట. అలాంటి నేరాభియోగాలు ఎదుర్కొంటున్న 400 మంది పై చిలుకు వ్యక్తులకి మరి టికెట్లు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు టికెట్లు అంటే ప్రోత్సహిస్తున్నట్ట. మరి అటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తే ఈ యొక్క ఇబ్బంది లేకపోతే కష్టం తప్పుకొని ప్రజాస్వామ్యం వెలువడిపడుతుందంటే కేంద్రం ఏముంటుందంటే, అయ్యా 3 సెక్షన్లు ఉండే అవి చాలు అని చెప్తుంది. ఆ 3 సెక్షన్లు 196, 299, 353 ఈ 3 సెక్షన్లతోటి మరి భారతీయ న్యాయ సంహితలో ఏర్పరిచినటువంటి అనేక మార్పుల వల్ల న్యాయం త్వరితగతం జరుగుతుంది. 3 నెలల్లోనే ఒక కోర్టులో తీర్పు వస్తుంది, 2 ఏళ్లలోనే ఫైనల్ అంతం కూడా అయిపోతుందని చెప్తున్నారు. కానీ అది జరగడం లేదే. కానీ వీటి వల్ల పెద్దగా లాభం లేదండి. ఈ సెక్షన్ల వలన అయితే పెద్దగా లాభం లేదు. ఎడ్యుకేషన్ ఈజ్ నీడెడ్. విద్వేషం కోసం చెప్పే ప్రసంగాల ద్వారా చేసే నేరాలకి కఠిన దండనలు వచ్చే విధంగా చట్టాలు ఉండాలి. అదేవిధంగా ఆ చట్టాలను అమలుపరిచేటప్పుడు కేసులు నమోదు చేసే విషయంలో కానీ, విచారణల విషయంలో కానీ, లేకపోతే అంతిమైన తీర్పు ఇచ్చేటప్పుడు కానీ, తీర్పు ఇచ్చిన తర్వాత దాన్ని అమలు జరిపేటప్పుడు కానీ, లేదా అప్పీల్కి వెళ్ళినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ ఇవన్నీ కూడా చక్కగా లేకపోతే ప్రజాస్వామ్య దేశంగా భారతావని యొక్క కీర్తి ఉండదు, పోతుంది. దాన్ని మరి చెరిపేయాలంటే ఈ 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు, ఇక్కడ కాంగ్రెస్ కానీ
అక్కడ టీడీపీ కానీ లేకపోతే ఆ, పవన్ కళ్యాణ్ గారి పార్టీ, మరి బీజేపీ కూటమి ఉంది అక్కడ, ఆ, జనసేన పార్టీ వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆలోచించి ఎట్లాంటి చట్టాలు రావాలి, వాటిని ఎలా అమలు పరచాలనేది ఒకటి, అసలు నేరాలు జరగకుండా ఉండేదాని కోసం తీసుకోవాల్సిన చర్యలు చేపడితే ఖచ్చితంగా ఒక సెక్యూరిటీ అనేది ఈ రెండు రాష్ట్రాల్లో ఏర్పడి దాని ద్వారా ఒక సమగ్రత, జాతీయ సమగ్రత ఏర్పడుతుంది. ఆ జాతీయ సమగ్ర గొడ్డలు పెట్టుగా చేస్తున్న ఈ కార్యక్రమాలు కూడా అన్నీ కూడా బంద్ అయిపోతాయి. మనం ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి ఎందుకు చెప్పుకుంటున్నాము? ఆయన అప్పుడు తీసుకున్న చర్యల వల్ల ఇప్పుడు భారతదేశం ఇంత యూనిటీగా స్ట్రాంగ్గా ఏర్పడింది. మరి అలా ఒక ధీరుడైన నాయకుడు ఎవరైనా సరే రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వానికి మార్గదర్శకులుగా ఏర్పాటు చేసి మరి న్యాయాన్ని త్వరితగతంగా పొందే విధంగా చేస్తే భారతీయ లేదా మన రాష్ట్రాల సమగ్రతకి బాగా చక్కగా సెక్యూరిటీ ఉంటుందని చెప్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.